నమస్తే. 272 మంది ఎమినెంట్ పీపుల్ రాహుల్ గాంధీకి లెటర్ రాశారట. 272 మంది ఎమినెంట్ పీపుల్ అట రాహుల్ గాంధీకి లెటర్ రాశారట. వాళ్ళలో 16 మంది రిటైర్డ్ జడ్జిలు ఉన్నారట. ఏమయ్యా వాళ్ళ లెటర్ రాసిందంటే, ఎలక్షన్ కమిషన్ చాలా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్. ఎలక్షన్ కమిషన్ అనేది చాలా నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్. అది రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఒక ఏదో రాశారు, అవుట్రేజీ రాంగ్ ఎలిగేషన్ చేశాడని రాశారు. అసలు వీళ్ళు ఎవరో చూద్దాం. నిజంగా ఎమినెంట్ పీపులా, లేకపోతే పని లేనటువంటి రిటైర్డ్, ఏం ఉద్యోగం లేకుండా మొత్తం రిటైర్డ్ అయిపోయి పని లేనటువంటి వ్యక్తులు ఏం చేయాలో తెలియక రాసినటువంటి ఉత్తరం అనేది ఇప్పుడు మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఓకే, వీళ్ళు ఎవరంటే చూద్దాం. వీళ్ళల్లో 16 మంది రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు. రిటైర్డ్ అంటే వయసు అయిపోయింది కదండి. వయసు అయిపోయిన జడ్జిలు అక్కడ కూర్చొని వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఒక ఉత్తరం రాశారు. పాయింట్ 1. పాయింట్ 2, వీళ్ళల్లో కొంతమంది ప్యూర్ బీజేపీ వాళ్ళు ఉన్నారు. ప్యూర్ బీజేపీ వాళ్ళు ఎవరెవరు? అంటే రిటైర్డ్ రా చీఫ్ సంజీవ్ త్రిపాఠి ఒక ఆయన ఉన్నారు. ఆయన రాలో పనిచేశారు, రా చీఫ్గా పనిచేశారు. సంజీవ్ త్రిపాఠి ఆయన ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఆయన హీఈస్ డైరెక్ట్లీ అఫిలియేటెడ్ టు బీజేపీ. మనం మీరు బీజేపీలో ఉండి రా చీఫ్గా పనిచేసి బీజేపీలో చేరి తర్వాత నేను ఎమినెంట్ పర్సన్గా రాహుల్ గాంధీని క్రిటిసైజ్ చేస్తే మీరు ఎమినెంట్ పర్సన్ క్రిటిసైజ్ చేసినట్లేదు, బీజేపీ వాళ్ళు క్రిటిసైజ్ చేసినట్టు అర్థం. బికాజ్ ఈజ్ పార్ట్ ఆఫ్ బీజేపీ. రెండోది, ఫార్మర్ ఎన్ఐఏ డైరెక్టర్ యోగేష్ చందర్ మోడీ. ఈయన ఎన్ఐఏ డైరెక్టర్ ఫార్ రిటైర్డ్ యోగేష్ చందర్ మోడీ. మరియు అంబాసిడర్ లక్ష్మీపూరి. ఈ అంబాసిడర్ లక్ష్మీపూరి ఎవరైతే ఉన్నారో బీజేపీ మినిస్టర్ హర్దీప్ పూరి యొక్క భార్య. బీజేపీ మినిస్టర్ ఆయన. బీజేపీ మినిస్టర్ యొక్క భార్య ఎమినెంట్ పర్సన్గా రాహుల్ గాంధీని విమర్శిస్తున్నట్టుగా లెటర్ ఉత్తరం ఓపెన్ చేస్తే, కమాన్ యువర్ ఏమంటారు, లక్ష్మీపూరి గారి యొక్క హస్బెండ్ బీజేపీ మినిస్టరు. మీరు మినిస్టర్ భారీగా బీజేపీ కార్యకర్తగా లెటర్ రాశారు, కానీ రాహుల్ గాంధీ గారికి ఎమినెంట్ పీపుల్ రాసినట్టు లెక్క అది ఏంటి? ప్రచారం చూడండి. ఎమినెంట్ పీపుల్ రాహుల్ గాంధీని విమర్శించారట అని మొత్తం తిప్పుతున్నారు సోషల్ మీడియాలో. ఎప్పుడో 3 రోజుల క్రితం రాశారా, ఏముందండి చాలా రాస్తారు అనుకున్నాను, కానీ బట్ అన్ని ఛానల్స్ మాట్లాడుతున్నాను, అందుకే నేను మాట్లాడదామని ముందుకు వచ్చిన. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్లీ యాక్చువల్లీ దర్ సపోర్టర్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. సో బీజేపీ కార్యకర్తలు రాశారు ఉత్తరం. బీజేపీ కార్యకర్తలు రాసిన ఉత్తరం, ఎమినెంట్ పీపుల్ రాసిన ఉత్తరం కాదు. ఓకే, అది ఒక పాయింట్. సరే, రెండోది, వాళ్ళు ఏం రాశారంటే దాంట్లో ఇంపార్టెంట్ రేజ్, ఇలా పదాలు రాశారు రాహుల్ గాంధీ మీద. ఇంపార్టెంట్ రేజ్, థియేట్రికల్. రాహుల్ గాంధీ చేసిన ఎలిగేషన్స్ అంటే థియేట్రికల్, ఇంపార్టెంట్ రేజ్, ఇలాంటి పదాలు రాశారు. ఎందుకు? ఎలక్షన్ కమిషన్ని విమర్శించారని. సరే, వాళ్ళు ఎలక్షన్ కమిషన్ని విమర్శించారు మీద అడిగాడని చెప్పి రాహుల్ గాంధీ ఇంపార్టెంట్ రేజ్ థియేట్రికల్ అన్నారు, కరెక్టే. బట్ ఆయన చేసిన ఆరోపణల సంగతి ఏంటి? రాహుల్ గాంధీ చూపించినటువంటి ఆరోపణలు, ఓటర్ డిలీషన్స్, ఓటర్లో ఉన్న డిస్క్రిపెన్సీస్, బ్రెజిలియన్ అమ్మాయిని తీసుకొచ్చి ఓటర్ లిస్టులో వేయటము, కొన్ని లక్షల ఓటర్లు డిలీట్ చేయటము, డూప్లికేట్ ఓటర్లు వేయటము, డూప్లికేట్ ఓటర్లు తీసేయటము, సాఫ్ట్వేర్ ద్వారా ఒకేసారి కొట్టడము, సిస్టమేటిక్గా 00 పెట్టడము, ప్రతి ఒక ఇంట్లో 550 మంది పేర్లు పెట్టడము, ఇవన్నీ గురించి మాట్లాడినటువంటి ఎమినెంట్ పీపుల్ రాహుల్ గాంధీని ఇంపార్టెంట్ రేంజ్, అదే థియేట్రిక్స్ అని చెప్పి ఉత్తరం రాశారు వాళ్ళు. ఈ ఎమినెంట్ పీపుల్ అని పెట్టిన వాళ్ళు ఎవరు నాకైతే తెలియదు. ఓకే, దే ఆర్ నాట్ ఎమినెంట్ పీపుల్. ఓకే, దే ఆర్ బేసికలీ సపోర్టర్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. తప్పులేదు. కాంగ్రెస్ మాలాంటి మేము ఇండియా బ్లాక్లో ఉన్న పార్టీలు సపోర్ట్ చేస్తాము. కొంతమంది బీజేపీ ఎన్డీఏని సపోర్ట్ చేస్తారు, తప్పులేదు. వాళ్ళు ఎన్డీఏని సపోర్ట్ చేస్తారు. నేను చెప్తాను కదా, నేను ఇండియా బ్లాక్ సపోర్టర్ని, నేను ఒక ఎమినెంట్ పర్సన్, ఏ గ్రేట్ ప్రొఫెసర్, ఏ గ్రేట్
ఎనలిస్ట్ రమేష్ బాబు ఇట్లా చెప్పాడని నా గురించి ఎప్పుడు రాయకండి. ఎందుకంటే ఐఎమ్ నాట్ గ్రేట్ ఎమినెంట్, ఐఎమ్ నాట్ గ్రేట్ ప్రొఫెసర్, ఐఎమ్ ఇండియా బ్లాగ్ సపోర్టర్. అర్థమైందా? మీరు అలానే రాయాలి. ఒకవేళ నా గురించి ఉంటుంది ఇండియా బ్లాగ్ సపోర్టర్. మీరు కూడా ఎమినెంట్ పీపుల్ 242 మెంబర్స్ అని రాసుకోకూడదు. ఎన్డీఏ సపోర్టర్స్ రాహుల్ గాంధీని విమర్శించారు, అది రాసుకుంటే అయిపోయింది, మ్యాటర్ క్లోజ్డ్. ఓకే, అది సంగతి. సరే, మూడోది సెలెక్టివ్ అవుట్రేజ్ అని చెప్పి పదం వాడారు. దాంట్లో ఏం వాడారు? సెలెక్టివ్ అవుట్రేజ్. రాహుల్ గాంధీ అంటే సెలెక్టివ్గా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన ప్రతిసారి ఓటు చోరీ జరిగిందని చెప్తున్నాడు, ఎన్నికల ముందు చెప్పట్లేదు అన్నాడు. ఓకే, అంటే ఎన్నికలు అయిపోయిన ప్రతిసారి ఇతను ఓటు ఆరోపణలు చేస్తున్నాడని ఈ ఎమినెంట్ బీజేపీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళైతే ఉన్నారు ఎన్డీఏ వర్కర్స్ ఎవరైతే, మోడీ గారి సపోర్టర్స్, వీళ్ళంతా ఈ మోడీ గారి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, రిటైర్డ్ జడ్జెస్, రాహుల్ గాంధీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆరోపణలు చేస్తున్నాడు అన్నది మాత్రమే మీకు కనబడింది. కానీ రాహుల్ గాంధీ మీరు మాకు మెషిన్ రీడబుల్ ఎలక్షన్ ఓటర్స్ లిస్ట్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. మెషిన్ రీడబుల్ ఓటర్స్ లిస్ట్ ఇస్తే మీరు మాకు ఒక 1 month డ్యూరేషన్ పెట్టి ఓటర్ లిస్ట్ ఇస్తారు, 1 month డ్యూరేషన్ ఓటర్ లిస్ట్ ఇస్తారు. మీరు అదే ఒక సీసీ ఫార్మాట్లోనో లేకపోతే మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో ఇస్తే మేము 1 గంటలో డూప్లికేట్ సాఫ్ట్వేర్కి ఎక్కించి డూప్లికేట్లు మొత్తం మీకు చూపిస్తాము అంటే, అది ఇవ్వకుండా లాక్ పెట్టేసి నాన్ రీడబుల్ డేటా ఇచ్చేసి, మెషిన్ రీడబుల్ డేటా ఇచ్చేసి ప్రొటెక్టివ్ ఫార్మాట్లో ఇచ్చి చెప్పుకొని చూద్దామని పజిల్ లాగా వీళ్ళకి 1 month టైంలో వాళ్ళు ఎలా వెరిఫై చేస్తారండి? ఎన్నికల ముందు గొడవ చేయడానికి మీరు చీటింగ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ ఆప్షన్ లేక 6 నెలలు కష్టపడి అప్పుడు వాళ్ళు బయట పెడుతున్నారు మీరు చీటింగ్ చేశారని. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలా సాధ్యం? మరి ఈ ఎమినెంట్ పీపుల్కి ఇది కనపడలేదా? ఏమంటారు? బీజేపీ ఫేవరబుల్ స్టేట్స్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఇదంతా ఎందుకు? ఆంధ్రప్రదేశ్లోనే ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని కొంతమంది కోర్టుకి వెళ్ళారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అని ఎవరు, చంద్రశేఖర్ అని ఒక ఎంపీ, వీళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్లో కూడా వెళ్ళారు. ఆరోపణలు అయితే వచ్చినాయి, అది నిజమా లేదని తర్వాత ఆరోపణలు అయితే వచ్చినాయి కదా. మరి వీటి గురించి ఎమినెంట్ పీపుల్ క్వశ్చన్ చేయలేదా? ఈ ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీని క్వశ్చన్ చేశారు కానీ ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేయరా? ఎమినెంట్ పీపుల్ 272 మంది ఎమినెంట్ పీపుల్ కాదు, అదే పని లేని ముసలోళ్ళు అందరూ అని నేను అంటున్నా. పని లేని ముసలోళ్ళు వీళ్ళందరూ కాదా మరి? ఓకే, సరే, ఇంకోటి సబ్స్టాన్సివ్ ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్ లేకుండా ఆరోపణలు చేస్తున్నాడు అంటున్నాడు. ప్రూఫ్ లేకుండా ఆరోపణలు చేస్తున్నాడు అన్నాడు. ఏమంటే అతను ప్రూఫ్ చూపించే కదండి ఆరోపణలు చేపిస్తున్నాడు. ప్రతి ప్రజెంటేషన్కి అతను ప్రూఫ్ చూపిస్తున్నాడు, ఆరోపణలు చేస్తున్నాడు, స్క్రీన్ వేస్తున్నాడు, ప్రజెంటేషన్ ఇస్తున్నాడు, ఫోటోలు చూపిస్తున్నాడు. ప్రూఫ్ లేకుండా ఆరోపణలు చేస్తారంటారు. మళ్ళీ పోనీ ఈసీ డేటా రిలీజ్ చేయమంటే చేయరు, ఫామ్ 17C ఇవ్వండి అంటే ఎవరు, డీటెయిల్స్ ఇవ్వమంటే ఎవరు? మరి సాఫ్ట్వేర్ వాడారు, ఆ కోడ్ సాఫ్ట్వేర్ ఓటర్ డిలీట్ చేసిన ఐపీ అడ్రస్ ఇవ్వమంటే ఎవరు? అడ్రస్ ఎవరు? ఐపీ అడ్రస్ ఎవరు? నా డేటా మిషన్ రీడబుల్ డేటా ఎవరు? సరే, రాహుల్ గాంధీకి కాదు, కర్ణాటక గవర్నమెంట్ సిట్ వేసింది ఈ ఓట్ చోరీ మీద. కర్ణాటక గవర్నమెంట్ సిట్ వేస్తే సిఐడి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అడిగితేనే ఇవ్వాలి, సిఐడికే ఇవ్వాలి, పోలీసులకు ఇవ్వలేదండి. సాధారణ ప్రజల తర్వాత సంగతి. ఐపీ అడ్రస్ ఇవ్వండి ఇట్లా ఎలక్షన్ కమిషను. మరి వీళ్ళు ఏమంటున్నారు? లెటర్ రాశారంట రాహుల్ గాంధీ గారికి, ప్రూఫ్ లేకుండా ఆరోపణలు చేస్తారు. ఇన్ని ప్రూఫ్ చూపించిన తర్వాత ప్రూఫ్ లేకుండా ఆరోపణలు చేస్తున్నామని మీరు లెటర్లు రాస్తే సరిపోయిందా? 272 మంది ఎమినెంట్ పీపుల్ అని గోడి మీడియాలో పిలువబడే ప్రజల గురించి చెప్తాను. ఓకే, జ్యుడిషియల్ లీగసీ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా చేయాలి. ఎప్పుడైనా సరే ఇన్స్టిట్యూషనల్ ఫెయిత్, వీళ్ళలో జడ్జిలు ఉన్నారు కొంతమంది, ఒక 16 మంది జడ్జిలు ఉన్నారు. జడ్జిలు కూడా ఇట్లాంటి వాటికి లెటర్లు రాస్తే, అంత క్లియర్ ఎవిడెన్స్ చూపించే లెటర్ రాస్తే, కంటికి కనిపిస్తున్న ఆధారాలు ఆరోపణలతో సహా అతను చెప్తే, దాంట్లో 16 మంది జడ్జిలు
రాహుల్ గాంధీని విమర్శిస్తూ లెటర్ రాస్తే ఇక ఈ జడ్జిలు అంటే నమ్మకం పోయింది కదా జనాలకి. కోర్టులు, జడ్జిలు, అరే జడ్జిలు కూడా వీళ్ళు కూడా రాజకీయ నాయకులుగా తయారవుతారు రిటైర్డ్ అయిన తర్వాత. ఒకవేళ డ్యూటీలో ఉన్నప్పుడు మేబీ దే మే బీ న్యూట్రల్, ఏమో అది కూడా చెప్పలేము. దే మే బీ న్యూట్రల్ వెన్ దే ఆర్ ఇన్ డ్యూటీ. ఓకే, మరి ఆ రిటైర్డ్ అయిన తర్వాత వీళ్ళు కూడా నార్మల్ కార్యకర్తలాగానే అయిపోతారు అని ఆ ఇంట్రెస్ట్ మొత్తం పోతే ఈ జడ్జిలను చూస్తే అర్థమైంది. ఓకే, ఫైనల్గా టైమింగ్ మీరు చూసారో లేదో ఆ లెటర్ మీద 18/2025 అని లెటర్ ఉంది. జాగ్రత్తగా వినండి ఈ విషయం, చాలా ఇంపార్టెంట్ పాయింట్. లెటర్ మీద వాళ్ళు రిలీజ్ చేసిన 272 మంది సంతకాలు పెట్టించారనమాట. లెటర్ మీద నవంబర్ 18, 2025 అని ఉంది. ఎప్పుడు రిలీజ్ చేశారు? 19వ తారీఖు రిలీజ్ చేశారు. అంటే ఒక్క నైట్, ఓవర్ నైట్ 272 మంది రకరకాల ప్లేసుల్లో ఉన్నటువంటి జడ్జిలు సంతకం చేసి ఓవర్ నైట్. ఎలాగండి సాధ్యం? సంతకం ఎప్పుడు వైట్ పేపర్ మీద సంతకం చేస్తారా? లెటర్ టైప్ చేసినాక సంతకం చేస్తారా? లెటర్ టైప్ అయినాక సంతకం చేస్తారా? లేకపోతే ఓవర్ నైట్ చేస్తారా? ఓకే, మీరు లెటర్ రాస్తారు. ఇప్పుడు మీరు లెటర్ రాస్తారు, ఒక డేట్ వేసి మొత్తం ఫార్మాట్ లెటర్ రాస్తారు. ఫస్ట్ పర్సన్ సంతకం చేస్తాడు, దాని మీద ఆ డేట్ ఉండిద్ది. ఓకే, చేసిన తర్వాత రకరకాల వ్యక్తులకి ఆ లెటర్ పోయిద్ది. రకరకాల వ్యక్తులు అందరూ సంతకం చేసి కొంచెం కనీసం ఒక 1 వీక్ అయితే పడుద్ది కదండి. 272 మంది, ఒకరు బెంగళూరులో, ఒకరు హైదరాబాద్లో, ఒకరు అక్కడెక్కడో ఉన్న వాళ్ళు కదా రిటైర్డ్. వీళ్ళందరూ వీళ్ళకైతే సంతకం చేశారు, కనీసం 1 వీక్ పట్టిద్దిగా. లేదు, 2018 నవంబర్ 18, 2025 డేట్ ఉంది లెటర్ మీద. 19వ తారీఖు రిలీజ్ చేశారు, 272 మంది సంతకం చేశారు. ఎలా అండి సాధ్యం? సో సర్ప్రైజింగ్ అది వీళ్ళ మీద. ఓకే, అది సంగతి. అందుకే కాంగ్రెస్ వాళ్ళని ఏమన్నారంటే, వాళ్ళు పెట్టిన పేరు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన బీజేపీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అప్లికెంట్స్ అన్నారు వాళ్ళని. బీజేపీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అప్లికెంట్స్. బీజేపీ వాళ్ళు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పెడితే వీళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకున్నారట అక్కడ. వాళ్ళు అని సింపుల్గా ఒక లైన్ కొట్టేసి వదిలేశారు కాంగ్రెస్ వాళ్ళని. అది సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం.